హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినపగారెలు చేసుకుందాం ఫ్రెండ్స్. మినపగారెల కోసం నైటే నేను పప్పు నానబెట్టేసి ఉదయాన్నే గ్రైండర్ పెట్టేశాను. ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు. ఈ మొత్తం పిండిలో వేసుకున్నాక ఉప్పు నేను గ్రైండర్ పట్టేటప్పుడు వేసాను ఫ్రెండ్స్, సరిపోదేమో అని చెప్పి ఇంకొంచెం వేసాను. ఈ మొత్తం పిండిలో కలిసేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. సోడా ఉప్పు మాత్రం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. సోడా ఉప్పు వేయకపోయినా పర్వాలేదు, గారెలు మంచిగా వస్తాయి. ఈ మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ నైటే నానబెట్టుకోవాలండి, ఉదయాన్నే పట్టేసుకోవాలి మనం ఉదయం చేసుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు మనం సరిపోని సైజులో పిండి ముద్ద తీసుకొని కొంచెం నీళ్ళు తడి చేసుకొని ఆయిల్ వీటెక్కినాక మనం కళాయి సరిపడా గారెలు వేసుకొని దోరగా వేయించి తీసుకోవటం ఫ్రెండ్స్. ఈ అల్లం చట్నీతో ఈ మినపగారెలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.